కరోనా బారిన పడి కోలుకున్నాక చాలా మందిలో ఆయాసం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. కరోనా ఇన్ఫెక్షన్ ధాటికి కొంతమందిలోని ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటున్నాయి. మృదువుగా ఉండాల్సిన లంగ్స్లోని కణజాలం ముద్దలాగా గట్టిపడుతోంది. ఈ రకమైన పరిస్థితిని లంగ్ ఫైబ్రోసిస్గా పిలుస్తారు. అయితే పరిస్థితి అంతవరకు వెళ్లకుండా కరోనా సోకి తగ్గినప్పటి నుంచే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి బలం పుంజుకునేలా చూడొచ్చని చెబుతున్నారు నిపుణులు. కరోనా ధాటికి దెబ్బతిన్న ఊపిరితిత్తులకు ఊతమిచ్చేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా వచ్చిన తర్వాత మన ఒంట్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతింటాయి. దీంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల కొన్ని రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా ఇన్ఫెక్షన్ సోకి దాని నుంచి పూర్తిగా కోలుకోవడానికి 1 నుంచి 2 నెలలు పడుతుంది. అయితే ఇది చికిత్స ఎప్పుడు మొదలుపెట్టారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొందరు జ్వరం, దగ్గు మామూలుగానే ఉన్నాయనుకుని ఏదో ఓ మాత్ర వేసుకోవటం, లక్షణాలు ఎక్కువ అవుతున్నా ఆసుపత్రికి వెళ్లటం లేదు. దీంతో సమయం మించిపోతుంది. ఊపిరితిత్తులు దెబ్బతిని కణజాలం గట్టిపడ్డం మొదలవుతుంది. దీన్నే లంగ్ ఫైబ్రోసిస్ అని పిలుస్తారు. ఇప్పటికే సిఓపిడి, ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా నష్టం జరుగుతుంది. చికిత్స ఆలస్యమైన కొద్దీ ఇది ఎక్కువవుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత సుమారు 1 ఏడాది వరకు దీని ప్రభావం కొనసాగవచ్చు. ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే ఆయాసం, నిస్సత్తువ వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. కోవిడ్ వ్యాధి బారిన అనంతరము లంగ్ ఫైబ్రోసిస్ కేసుల్ని ఈ మధ్యకాలం లోపల సెకండ్ స్పెల్ అటాక్లో, థర్డ్ స్పెల్ ఆఫ్ అటాక్ కోవిడ్-19 యొక్క అటాక్ లోపల ఈ లంగ్ ఫైబ్రోసిస్ అనేటువంటి వ్యాధిని ఎక్కువగా చూడడం జరుగుతుంది. అందరికీ లంగ్ ఫైబ్రోసిస్ వస్తుందా అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఊపిరితిత్తులు కేంద్రీకృతమైపోయి స్టీరాయిడల్ అంశం అత్యధిక మొత్తంలో తీసుకోవడం చేత ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అనేటువంటి ఒకానొక కాంప్లికేషన్ కారణంగా ఊపిరితిత్తులలో ఉండే మెయిన్ బ్రాంకస్, రైట్ బ్రాంకస్, లెఫ్ట్ బ్రాంకస్, బ్రాంకియోల్స్, శ్వాసనాళికలకు రక్తనాళాలకి సంబంధం ఉండేటువంటి ఎండోథీలియన్ కణజాలము అత్యధిక మొత్తం లోపల స్టీరాయిడల్ అంశాలని తీసుకోవడం చేత ఎండోథీలియల్ లేయర్లో ఉండాల్సినటువంటి సాధారణ కణజాలము లోపలికి కొలేజన్ మ్యాట్రిక్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశము చొప్పింపబడి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని లేదా సంకోచ వ్యాకోచాలని తగ్గించగలిగే ఒకానొక విపరీతకరమైనటువంటి వ్యాధికే లంగ్ ఫైబ్రోసిస్ అంటారు. ఈ వ్యాధిని ఆయుర్వేద దృష్టిలో తీసుకున్నట్టయితే శ్వాస, కాస, హిక్కా లాంటి ప్రధానమైనటువంటి వ్యాధుల లోపల శ్వాస వ్యాధి కింద ఈ వ్యాధిని వర్గీకరణం చేయవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లోపల లంగ్ ఫైబ్రోసిస్ కారణంగా కొన్ని వందల మందికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి రావడం కూడా జరుగుతుంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కనీసం 2 నుంచి 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్ చేయించుకుంటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. సాధారణంగా కరోనా తగ్గిపోయిన 1 నుంచి 2 వారాలలోపు మళ్లీ జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని తెలిపే ప్రధాన సూచన జ్వరం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కరోనా నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తులు ఎంతో కొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్థ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే నిద్రపోతున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. కరోనా నుంచి కోలుకున్నాక ఊపిరితిత్తులు తిరిగి బలం పుంజుకోవడానికి ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని, పరిష్కారాల్ని చెబుతుంది. ఈ వ్యాధి యొక్క నిర్ధారణకి క్లినికల్ డయాగ్నోసిస్, రేడియలాజికల్ డయాగ్నోసిస్, పెథలాజికల్ డయాగ్నోసిస్, ఏ పార్ట్ లోపల ఇది
లంగ్ యొక్క ఏ పర్టికులర్ కణజాలమో గుర్తించి దాని యొక్క సరి అయిన విధి విధానం ద్వారా చేయవచ్చు. ఈ వ్యాధుల్ని మహాశ్వాస కింద ఈ వ్యాధిని కన్సిడర్ చేసి మహాశ్వాస లోపల కూడా ఆగంతుజ కారణము రీత్యా ఈ వ్యాధిని వర్గీకరించినట్టయితే దీనికి దాదాపుగా ఆయుర్వేద పరంగా మనము ఒక రిజల్ట్ని చూపెట్టగలిగిన వాళ్ళం అవుతున్నామనే దాని కింద మేము చాలామందికి ఇటీవల ఈ రకమైనటువంటి చికిత్సలు చేస్తున్నాం. దీని లోపల ఏంటంటే మహాశ్వాస లోపల హింగ్వాది చూర్ణాన్ని సమీర పన్నగ రసంతో చేర్చి కొంత సీతోఫలాది చూర్ణం ఆయా దోషానుసారంగా 40 నుండి 3 నెలల కాలం అంటే 40 days to 3 months కాలం ఇచ్చినట్టయితే లంగ్ లోపల డీఫైబ్రోసిస్ అంటే ఏదైతే శ్వాస తీసుకునే సంఖ్యను మనం ఎక్కువసార్లు బ్రెత్లెస్నెస్ అంటాం కదా, అది తగ్గించగలిగిన అవుతున్నాం. దీన్ని క్లినికల్గా అబ్జర్వ్ చేసినట్టయితే లంగు లోపల సంకోచ వ్యాకోచాలని కూడా ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఎన్హాన్స్ చేస్తున్నది అనే విషయము మేము మొదటిసారిగా దీన్ని గుర్తించడం జరిగింది. అట్లాగే తులసి వాసా మొక్క యొక్క ఆకులని ఎండించి వాటిని ధూపన ప్రక్రియ ద్వారా మనము ఆ ఫ్యూమిగేషన్ ద్వారా లంగ్స్లోకి తీసుకోవడం, ఇది ఒక 10 to 20 days కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ పొగను ఊపిరితిత్తులకు పీల్చుకోవడం ద్వారా లంగ్ యొక్క మనము డైలటేషన్ ఎన్హాన్స్మెంట్ కెపాసిటీ పెరుగుతున్నట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. అట్లాగే మణిభద్రాది లేహ్యము, వాసావలేహ్యము, వాసాకంఠకారి లేహ్యాలను తో పాటుగా ముఖ్యంగా శ్వాసకుటార రస్ లాంటివి, రసమాణిక్య రస్ లాంటి ఔషధాలని గుడూచి తాళీసపత్రాది చూర్ణముల చేత ఇచ్చినట్టయితే ఇది ఆయుర్వేద వైద్య పర్యవేక్షణ లోపల క్రమేణా 40 days to 3 months వరకు ఇచ్చినట్టయితే మీరు చాలా వరకు సత్ఫలితాలను చూడవచ్చు. శమనం లోపల పాలియేటివ్ థెరపీ, శోధనం లోపల డీటాక్సిఫికేషన్ థెరపీ. ఈ డీటాక్సిఫికేషన్ థెరపీ పోస్ట్ కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అత్యధికంగా ఉపయోగపడుతుంది. దీని లోపల ఉండేటువంటిది ముఖ్యమైనటువంటిది వమన కర్మను గనుక మనము నిర్దిష్ట సమయం లోపల అంటే చికిత్సా పద్ధతులకు అనుగుణంగా చేసినట్టయితే ఊపిరితిత్తుల్లో శరీరంలో ఉండేటువంటి కఫాంశాలను తగ్గించి లంగ్ యొక్క కెపాసిటీని పెంచడానికి ఆయుర్వేదము పలు రకాలుగా ఉపయోగపడుతుందనేది మీకు ఘంటాపదంగా చెప్పగలను. కరోనా నుంచి కోలుకున్న 4 రోజుల తర్వాత పరీక్ష చేయించుకుంటే ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయన్నది తెలుసుకోవచ్చు. ఆయాసం, నిస్సత్తువ వంటి ఇబ్బందులు లేకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులోకి వెళ్లకూడదు. బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించాలి. రోజుకు కనీసం 8 గంటలకు తగ్గకుండా నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. వేర్వేరు రంగుల్లో ఉండే కూరగాయలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసకృతులు, పీచు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానాన్ని సాధన చేయటం మేలు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే శ్వాస కోసం ఆయాసపడేటంత తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. అలాగే విటమిన్ డి, విటమిన్ సి కొరత లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఊపిరితిత్తుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.